నెక్స్ట్ కుంభమేళా మోనాలిసా ఎవరైతే ఉన్నారో ఒక మైనర్ అట. ఆమె 16 సంవత్సరాల వయసులో ఈ యొక్క వర్మన్ను పెళ్లి చేసుకున్నది. ఈయన పైన చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇది లవ్ జిహాద్లో భాగంగా ఫర్మాన్ ఆ మోనాలిసాను పెళ్లి చేసుకుని చెప్పేసి ఒకవైపు తెలుస్తూ ఉంటే ఆమెను తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. సో ఇప్పుడు ఆమెకు 18 సంవత్సరాలు నిండలేదు, మైనర్ అని చెప్పేసి ఈయన పైన పోక్సో కేసు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఆసుపత్రి రికార్డుల ప్రకారం ఆమె వయసు 16 ఏళ్లే అని నిర్ధారించినటువంటి జాతీయ ఎస్టీ కమిషన్ మోనాలిసా భర్త ఫర్మాన్ పై పోక్సో కేసు నమోదు అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ ఫర్మాన్ అనేటోడు మరి ఆమెకు 18 సంవత్సరాలు నిన్నయా లేదా అనేది బేరీజ్ చేసుకోవాలి కదా. చేసుకోకుండా 16 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన పైన పోక్సో కేసు నమోదవుతుంది. ఆబ్వియస్గా ఆయన జైలు ఒక తప్పదు ఫర్మాన్. సో మహాకుంభమేళా ఫేమ్ మోనాలిసా పెళ్లి వ్యవహారం తాజాగా ఓ పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. గత నెల ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నటువంటి ఆమె మైనర్ అని, వయసు 16 ఏళ్లేనని దర్యాప్తులో గుర్తించారు. దీంతో ఆమె భర్త ఫర్మాన్ పై మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అదేవిధంగా బిఎన్ఎస్ చట్టం కింద నేరపూరిత కుట్ర, చట్టవిరుద్ధమైనటువంటి వివాహ సంబంధిత శిక్షలతో పాటు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కూడా అభియోగాలు మోపారు. ప్రభుత్వ ఆసుపత్రి అధికార రికార్డుల ప్రకారం మోనాలిసా 2009 డిసెంబర్ 30న జన్మించిందని, ఈ ఏడాది మార్చి 11న వివాహం చేసుకునే నాటికి ఆమె వయసు 16 ఏళ్ల 2 నెలల 12 రోజులని షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ నిర్ధారించింది. గత నెలలో మోనాలిసా అకస్మాత్తుగా ఓ ముస్లిం వ్యక్తిని కేరళలోని నయనార్ దేవాలయంలో వివాహం చేసుకోవడం కూడా సంచలనమైంది. ఇది ఒక లవ్ జిహాద్ పెళ్లి అని, దీన్ని కేరళలోని సిపిఎం నాయకులు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు సహకరించారని ఆరోపిస్తూ దూబే అనేటువంటి ఒక న్యాయవాది ఈ వ్యవహారాన్ని ఎస్టీ కమిషన్ ముందుకు తీసుకొచ్చారు. మోనాలిసా ఫర్మాన్ల ఆధార్ కార్డులోని వయసు ఆధారంగా వివాహం జరిపించామని ఆలయ యంత్రాంగం దర్యాప్తు అధికారులకు తెలిపారు. ఆ తర్వాత మోసపూరిత బర్త్ సర్టిఫికేట్తో తమ పెళ్లిని గ్రామ పంచాయతీలో నమోదు చేయించుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ మున్సిపాలిటీ జారీ చేసిన సర్టిఫికేట్లో మోనాలిసా పుట్టిన తేదీ 2008 జనవరి 1వ తేదీన పేర్కొనగా అది ప్రభుత్వ రికార్డుల కంటే 2 ఏళ్ల వయసు ముందు ఉంది. దీంతో తప్పుడు బర్త్ సర్టిఫికేట్ను రద్దు చేయాలని కమిషన్ స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించిందంటూ చూస్తారు. సో ఇక్కడ ప్రధానంగా 2-3 విషయాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆమె ఆధార్ కార్డులో 18 సంవత్సరాలు నిన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు ఆధార్ కార్డు 18 సంవత్సరాలు నిండింది కాబట్టి ఫర్మాన్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఫర్మాన్కి నిజంగా 18 సంవత్సరాలు అని తెలియకుండా పెళ్లి చేసుకున్నట్టు కాదేమో, 16 సంవత్సరాలు తెలిస్తే అసలే పెళ్లి చేసుకుంటూ కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆధార్ కార్డు ఇప్పుడు తీసుకున్నారు, ఆధార్ కార్డు ఎప్పటి నుంచి వినియోగంలో ఉంది, మోనాలిసాకు సంబంధించిన ఆధార్ కార్డు ఇప్పటి నుంచి వినియోగంలో ఉంది. ఇవన్నీ విచారణ తెలితే ఈయన దోష కాదా తెలుస్తుంది. వాస్తవంగా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అమ్మాయిలను మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా పోక్సో కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రధానంగా 16 సంవత్సరాల వయసులోనే ఉన్నటువంటి అమ్మాయిని మరి ఏ విధంగా ఫర్మాన్ పెళ్లి చేసుకున్నాడు, ఆధార్ కార్డు చూసి 18 సంవత్సరాలు నిండాయి కాబట్టి పెళ్లి చేసుకున్నాడా, ఇవన్నీ కూడా విచారణ తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రతి దశలోనూ మహాకుంభమేళ నుంచి ఇప్పటి వరకు మోనాలిసా జీవితం ప్రతి అంశం కూడా మీడియాలో రకరకాల కాంట్రవర్సీస్ తోటి తెరకెక్కుతూ ఉంది. ఆమె మహాకుంభమేళాలో హైలైట్ అవ్వడం నుంచి మొదలుపెట్టుకుంటే సినిమాలలో రావడం వరకు, ఆ తర్వాత ఒక డైరెక్టర్ తోటి సినిమాలోకి రావడం వరకు కూడా ప్రతి అంశం కూడా సంచలనమవుతుంది దేశవ్యాప్తంగా. ఇప్పుడు ప్రస్తుతం మోనాలిసా ఒక ఫర్మాన్ అనే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, అది లవ్ జిహాద్ అని, తర్వాత మైనర్ అమ్మాయి అని, ఇవన్నీ తెలిసి కూడా ప్రతి దశలోనూ ఆమెకు ఒక వివాదాస్పదమైనటువంటి లైఫ్ అనేది తెలుస్తూ ఉంది. మరి ఎంతవరకు పోతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది.